షుగర్ వ్యాధి ఉంటే స్ట్రోక్ రావచ్చా? ఆ స్ట్రోక్ వచ్చినట్టు కూడా మనకు తెలియకుండానే జరిగిపోవచ్చా అంటే వైద్యులు అవునని అంటున్నారు. ఇందుకు సంబంధించి నిశ్శబ్ద మృత్యు ఘంటిక అని చెప్పి సాక్షిలో బుధవారం ఎన్టీఆర్ జిల్లాలో ఒక వార్త వచ్చింది. చూద్దాం అదేంటో. ప్రాణాలను బలిగొంటున్న డయాబెటిక్ న్యూరోపతి, చాలామందికి స్ట్రోక్ వచ్చినట్టే తెలియని వైనం. మధుమేహం అదుపులో లేకుంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం. గుండె మెదడుకు రక్త ప్రసరణలపై తీవ్ర ప్రభావం. మెదడులోని రక్తనాళాలు పూడి చిట్లుతున్న వైనం. లబ్బిపేట, విజయవాడ తూర్పు. మధుమేహంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స పొందేవారు న్యూరోపతి సమస్యతో సైలెంట్ హార్ట్ అటాక్కు గురవుతున్నారు. అత్యధిక శాతం మంది మధుమేహ బాధితులే న్యూరోపతికి గురవుతున్నారు. మందులు వాడుతూ మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచుకోకుంటే ప్రాణాలకు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు నిత్యం 100 మందికి పైగా బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటుకు గురైన వారు వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. వారిలో 30 నుంచి 40 ఏళ్ల వయసు వారు కూడా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్కు అదుపులో లేని మధుమేహమే కారణమని చెప్పి వైద్యులు వివరిస్తున్నారు. ఇవి కారణాలు. మధుమేహ బాధితుల్లో గుండె, మెదడు, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డలు ఏర్పడతాయి. దీంతో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి స్ట్రోక్కు గురవుతాయి. మధుమేహం అదుపులో లేని వారిలో రక్తం గడ్డలు కట్టే గుణం ఉంటుంది. అలాంటి గడ్డలు రక్త ప్రసరణను అడ్డు వచ్చి స్ట్రోక్కు కారణమవుతాయి. మధుమేహ రోగులకు రక్తనాళాలు సన్నబడటం, బిగుతుగా మారటం కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగక స్ట్రోక్కు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, స్ట్రోక్ వచ్చిన విషయం కూడా వారికి తెలియదు. ఏం చేయాలంటే, క్రమం తప్పకుండా మందులు వాడుతూ మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. జీవన శైలిని మార్చుకొని వ్యాయామం, యోగా వంటి వాటిపై దృష్టి పెట్టాలి. మద్యం, సిగరెట్ తాగే అలవాటు ఉన్న మధుమేహ బాధితులు వాటికి దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. అవసరమైతే వైద్యుల సూచన మేరకు రక్తం పల్చనబడే మందులు వాడాలి. డాక్టర్ చేకూరి మురళి, న్యూరాలజిస్ట్, విజయవాడ. చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పి చెబుతున్నారు. ఇటీవల 30-40 ఏళ్ల వయసులో బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వారిని చూస్తున్నాం. వారిలో మధుమేహ బాధితులు కూడా ఉంటున్నారు. అదుపులో లేని మధుమేహం బ్రెయిన్ స్ట్రోక్కు దారితీస్తుంది. రక్తనాళాలు కుంచుకుపోవడం, కొలెస్ట్రాల్, రక్తం గడ్డలు మెదడు రక్త ప్రసరణలపై ప్రభావం చూపుతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడంతో పాటు కొలెస్ట్రాల్, రక్తం పల్చబడే మందులు వైద్యుల సూచన మేరకు వాడాలి. సక్రమంగా మందులు వాడటం, ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం ద్వారా స్ట్రోక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. జాగ్రత్తలు ముఖ్యం అని చెప్పి డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి, మధుమేహ వ్యాధి నిపుణులు, విజయవాడ అంటున్నారు. ఆయన ఏమంటారంటే, మధుమేహ వ్యాధి బాధితులు దుష్ఫలితాలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. క్రమం తప్పకుండా మందులు వాడాలి. చాలామంది ఒకసారి వైద్యులు రాసిన మందులనే నెలల పాటు వాడతారు. అది మంచిది కానే కాదు. ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ లెవెల్స్ పరీక్ష చేయించుకోవాలి. అవసరమైతే వైద్యులు మందులను మార్చడం, డోస్ పెంచడం, తగ్గించడం చేస్తారు. సక్రమంగా మందులు వాడటం, జీవన శైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే స్ట్రోక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.